సో VR4 ఇచ్చినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, మనం ఎవరికి ఇచ్చినా వారికి మనం ఏ విధంగా దగ్గరుండి అందుబాటులో ఉండి చేయాలనేది ఈనాటి ఇదండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ప్రోడక్ట్ ఇచ్చి వదిలేస్తే మీరు నష్టపోతారు. ఆ సర్కిల్లో వాడికి కానీ సరిగా లేదు అని వస్తే మనం బిజినెస్ చేయలేం. ఆల్ ఏజెంట్స్ మస్ట్ బి ఫాలోడ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్క ఏజెంట్ సర్వీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ లో భాగంగా మనందరం నల్ల అల్లం మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి యోధులు. నిజంగా మనకు భగవంతుడు MBBS చదవలేదు కానీ అంతకన్నా గొప్పగా సర్వీస్ చేసే అవకాశం మనకు దొరికింది. మనం ఇంజెక్షన్ ఎట్లా పట్టుకోవాలో తెలియనటువంటి వాళ్ళం, ఎలా ఇయ్యాలో తెలియకున్నా కానీ ఈరోజు అనేక డిజార్డర్లు కానీ డిసీజులు కానీ మనం బాగు చేస్తా ఉన్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు మనం కొద్దిగా కాషియస్గా జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మనం ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఈ సెషన్ ద్వారా మనం తెలుసుకుంటాం, రైట్? సో దయచేసి దీన్ని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే మీ బిజినెస్ అనేది యు కెనాట్ సీ అసలు ఎంత ఈజీగా మీకు ముందుకెళ్తారంటే ఆడుతూ పాడుతూ మీరు ముందుకెళ్ళచ్చు. అయితే ఈ ఓ రోజు మన లీడర్లందరూ కూడా కొంతమంది ఫెయిల్ అవుతున్నారంటే దానికి కారణం ప్యాక్ ఇస్తారు, తిరిగి మళ్ళీ కాల్ చేయరు. వాళ్ళకు వచ్చేటటువంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ ఛాలెంజెస్ ని ఎవరు అడ్రస్ చేయాలి? సర్వీస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒక వ్యక్తికి కానీ సరైనటువంటి సర్వీస్ ఇవ్వకపోతే యువర్ గోయింగ్ టు లూజ్. నువ్వు చాలా పెద్దవాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. ప్రోడక్ట్ ఇచ్చేయడం, తర్వాత మనల్ని పట్టించుకోకుండా పోవడం. అందువల్ల ఈరోజు సేల్స్ రావట్లేదు. ఇంకొక లీడర్ వెళ్ళి అక్కడ బిజినెస్ చేస్తున్నాడు. ఇతనేమో పెద్ద లీడరు లేదా ఒక పెద్ద లీడర్గా ఉంటుంది, కానీ ఆమె పట్టించుకోదు. ప్యాక్ ఇచ్చిన తర్వాత వాళ్ళ కర్మాను వాళ్ళు పడతారని. ఎందుకంటే వీరు బిజీగా ఉండడం వల్ల మానిటరింగ్ వ్యవస్థ కొరబడతాం. దాంతో ఇంకొకరు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. VR4 అంతేం లేదబ్బా అనేటట్టు ఆ పరిస్థితి మనం తేకూడదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది మన టీమే హైయెస్ట్ కాబట్టి మనం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. సో టేక్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద క్లయింట్. మీరు దీని మీద ఒక రీసెర్చ్ చేస్తా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మనం ఒక రీసెర్చ్ అనేది చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి మనం డిగ్రీలు చదవలే, కానీ ఇప్పుడు ప్రాక్టికల్ గా రియల్ పీపుల్ తో వర్క్ చేస్తాం. అందుకని నేనేమంటానంటే ప్రతి ఒక్కళ్ళు టేక్ ద రిపోర్ట్స్ ఆఫ్ ద క్లయింట్. ప్రతి క్లయింట్ది రిపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? వాళ్ళ మెడికల్ కండిషన్స్ మనకు తెలిసినప్పుడు, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ బీపీతో ఉన్నారా, షుగర్తో ఉన్నారా, సర్క్యులేషన్ ప్రాబ్లం ఉందా, హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా మనకు తెలియాలి, కిడ్నీనా లివర్ అని. ఇది తెలియకుండా మనం డైరెక్ట్గా ఇవ్వద్దు. సో మనం దయచేసి బీపీకి, బ్లడ్ థిన్నర్స్, డయాబెటీస్ మెడికేషన్స్ చేసే వాళ్ళకి మనం చెప్పి ఇవ్వాలి. ఎట్లా లో షుగర్ అవుతుంది కాబట్టి, దానివల్ల ఏం చనిపోతారని కాదు, కానీ కొంతసేపు అన్ని ఇది అవుతుంది కాబట్టి. సో రిపోర్ట్స్ గివ్ యూ స్టార్టింగ్ పాయింట్. మీకు ఏ వ్యక్తికైనా ఒక ప్రోడక్ట్ ఇచ్చే ముందు మీ దగ్గర రిపోర్ట్ ఉంటే, ముందు ఎంత ఉండే, తర్వాత మంది వాడిన తర్వాత ఎంత ఉంది అని తెలియాలంటే ముందు మీ దగ్గర రిపోర్ట్ ఉండాలి. చాలా మంది అంటారు, ఏం చేస్తారంటే నీ మీద అభిమానం కొద్దిగా తీసుకుంటారు. వాళ్ళకి ఇంత ముందు ఎంత ఉన్నదో తెలియదు. 3 నెలల క్రితం రిపోర్ట్లో HbA1c ఒక 7 or 8 ఉండిందన్న అనుకుందాం. అంటే 7 కానీ 8 కానీ ఉందని అనుకుందాం. ఈ 7, 8 ఉన్నటువంటి HbA1c 3 నెలల క్రితం ఇప్పుడు 10 ఉంటుంది. మీరు చూసుకోకుండా ఇప్పుడు ప్రోడక్ట్ ఇచ్చేసారు. తర్వాత చూస్తే 1 నెల తర్వాత ఎప్పుడో పోయి చెక్ చేసుకున్నాడు. ఇంతకుముందు ఉన్న రిపోర్టు పట్టుకొని నాకు పెరిగింది అని అడుగుతాడు. ఎందుకంటే మీరు లేటెస్ట్ రిపోర్ట్ తీసుకోలేదు కదా.
ఏముందిలే మళ్ళీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టించడం అని అనుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో లేటెస్ట్ రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే మనం ప్రొడక్ట్ ఇవ్వాలి. ఇది కంపల్సరీ. ఎందుకు అంటే ఎంత తగ్గిందో తెలియాలి అంటే కంపల్సరీ మనం లేటెస్ట్ రిపోర్ట్కి వెళ్ళాలి. ఒక 10 రోజులు 5 రోజులు ఉంటే ప్రాబ్లం ఉండదు. ఓ నెల దాటిపోయిందంటే లేటెస్ట్ రిపోర్ట్ తీసుకోండి. ఎందుకు డాక్టర్లు ఒక 10 రోజుల క్రితం వేరే చోట పోయి చెక్ చేసిన దాన్ని కూడా తీసుకోరు. వెంటనే మళ్ళీ ఇంకా దరిద్రం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ల్యాబ్ లోనే మళ్ళీ చేయాలి కొత్త రిపోర్ట్. 1 వీక్ దాటితే కూడా పట్టించుకోరు. మనం అట్లొద్దు, 10 రోజులన్నా మనం కంపల్సరీ రిపోర్ట్ తీయించుకోవాలి. ఓకేనండి. బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, వెయిట్ వీటి విషయంలో మనం వెల్నెస్ లో ఉన్నాం. ఒకరు బరువు ఉన్న వాడికి ఇవ్వాలనుకోండి, వాడు బరువు ఎంత ఉన్నాడో చూడాలి. బరువు వెయింగ్ చేసిన తర్వాత ఇవ్వాలి. ఖచ్చితంగా చెప్తున్నా. లేటెస్ట్ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారంటే బరువు ఇచ్చేయాలి. తర్వాత ఎవ్రీడే కానీ రోజు మార్చి రోజు కానీ వాళ్ళ డాటా మీరు తీసేసుకోవాలి వెయిట్ లాస్ విషయంలో. సో బేస్ లైన్ హెల్త్ ట్రాకింగ్ ఏంటంటే బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, కొలెస్ట్రాల్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉన్నారు, కంపల్సరీ తీసుకోవాలి ఈ రిపోర్ట్. బరువు, వాళ్ళ ఫ్యాట్ ఎంత, కొలెస్ట్రాల్ ఎట్లుంది, అదేవిధంగా బీపీ, షుగర్ ఏంటి, ఈ బేసిక్ గా ఈ రిపోర్ట్లు తీసుకోండి. తీసుకున్న తర్వాతే మీరు ప్రొడక్ట్ ఇవ్వాలి. సో దీన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఎవరికి మీరు ఈ యొక్క ప్రోడక్ట్ ఇవ్వకూడదు అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ప్రెగ్నెంట్ ఉమెన్. ఎవరికి? ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇవ్వకూడదు. పాలిచ్చే తల్లులకి ఇవ్వకూడదు. ఓకే, సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళతో వద్దు, అక్కర్లేదు మనకి. మనం ఇప్పటివరకు ఇస్తున్నాం కానీ ఇప్పటి నుంచి మనకొద్దు. సో మనం సివియర్ హార్ట్ పేషెంట్లకి ఆల్రెడీ ఒకసారి స్ట్రోక్ వచ్చిపోయింది, 2 సార్లు వచ్చిపోయింది, పేస్ మేకర్ పెట్టుకున్నాడు, మనతో వద్దు. మిగతా వాళ్ళతో ఎవరితోనైనా మీరు చేసుకోండి. ఓకేనా? అలాంటప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్లు తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే మనకు 6 months 8 months టైం పడుతుంది. ఆ బ్లడ్ లో ఉన్న రక్తనాళాల్లో ఉన్నటువంటి ఆర్టరీస్ లో ఉన్నటువంటి ఫ్యాట్ కరగడానికి, ఇవన్నీ జరగడానికి. ఈ లోపు ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఏదైనా జరిగితే మనల్ని బ్లేమ్ చేస్తారు. కాబట్టి మనం ఎవరికైనా ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే యూ మస్ట్ టేక్ ద రిపోర్ట్. మంచిగా ఉండేవాళ్ళు కాబట్టి కంపల్సరీ రిపోర్ట్ తీసుకొని ఇవ్వండి. చెడ్డ పేరు మనకు మనల్ని ఎవడు మీకు చేసేది లేదు. ఒకవేళ ఆ ప్రోడక్ట్ వల్ల చనిపోయేది లేదు. మన ప్రోడక్ట్ వల్ల చనిపోతుందనంటే భారత ప్రభుత్వందే తప్పు. ఎందుకు? భారత ప్రభుత్వం వారే దీనికి ఫసై సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఫుడ్ అండ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ బ్లేమ్ వద్దు. మీరు ఒక పల్లెటూరు, మీరు ఒక ఈతో ఉంటారు కాబట్టి ఒక 8 నెలల్లో 6 నెలల్లో పడుతుంది టైం. బట్ ఎందుకు మనం తెలిసి ఈ 6 నెలల వరకు మనం రిస్క్ ఎందుకు బేర్ చేయాలి? కాబట్టి హార్ట్ పేషెంట్లు, సివియర్ హార్ట్ పేషెంట్ కి ఇవ్వద్దు. ఆల్రెడీ 2 స్టార్లు ఒకసారి స్ట్రోక్ వచ్చిపోయింది, పేస్ మేకర్ పెట్టుకున్నాడు, ఇవ్వద్దు. ఓకే, వాళ్ళొక్కరి విషయంలో ఆచితూచి ఇవ్వండి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే యూ మస్ట్ టేక్ ద రిపోర్ట్. రైట్? ఓకే. సో 6 months వరకు గ్యారంటీలు చెప్పొద్దు. ఆ తర్వాత ఫ్యాట్ పెరుగుతుంది. పర్సనలైజ్డ్ డోసేజ్ ఈ విషయంలో మీరు బీపీ, షుగర్ ఫ్లక్చుయేషన్స్ చూసుకొని ఇవ్వండి. అదేం పెద్ద పనేం కాదు, నేను చెప్తాను. సో ప్రొఫెషనలిజం అనేది మనలో ఉంటే, మనం ఎప్పుడైతే ప్రొఫెషనల్ గా చేస్తామో వాళ్ళ రికార్డ్ అన్ని మెయింటైన్ చేయడం. సో రికార్డ్ బుక్స్ పెట్టుకోవాలి. సో కేవలం ప్రొడక్ట్ అమ్మే వాళ్ళలాగా ఉంటే మీరు బిజినెస్ పెంచలేరండి. సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి రెస్ట్ కావాలి. అప్పుడే మనం లీగల్ గా కానీ ఎథికల్ గా కానీ మనం సో ఎప్పుడైతే మనం క్లయింట్ దగ్గర నుంచి లేటెస్ట్ రిపోర్ట్స్ తెచ్చుకున్నామో, హెల్ప్స్ యూ ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ షో ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్టర్ ద సప్లిమెంటేషన్. మన న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్ అంటారు మన ప్రోడక్ట్ ని. ఈ న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మనం దీంతో సప్లిమెంటేషన్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఎలా ఉంది అనేది మనము
మానిటర్ చేయొచ్చు. వెయిట్ లాస్కి ఇచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దయచేసి బరువు ఎత్తున్నారు కంపల్సరీ ముందు చూసుకోవాలి. ఈరోజు వారు స్టార్ట్ చేస్తారంటే ఈరోజు బరువు ఎంతో చూసుకున్న తర్వాతే వాళ్ళకి విప్రో10 ఇవ్వాలి. ఈ విప్రో10 ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? కంపల్సరీ బరువు ఎంత ఉన్నాడో చూసుకోవాలి. దాంతో పాటు ఫ్యాట్ ఎంత ఉన్నదో కూడా చూసుకోవాలి. లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేయించాలి. వెయిట్, లిపిడ్ ప్రొఫైల్ చూసుకున్న తర్వాత మనం ఎవరికైనా ప్రోడక్ట్ ఇవ్వండి వెయిట్ లాస్ విషయంలో. తర్వాత వీలైనంత వరకు కనీసం వారం రోజు వాళ్ళు ఎన్ని గ్రాములు తగ్గుతున్నారో మానిటర్ చేస్తే ఇంకా మీరు మంచి ఎక్స్పర్ట్ లాగా తయారైంది. అలా కుదరలేదు, వారానికి ఒకసారి వారి బరువు ఎంత తగ్గుతున్నారు అనేది కంపల్సరీగా నోట్ చేయాలి. అప్పుడే రేపొద్దున మీకు తెలుస్తుంది. ఒక 10 కేస్ స్టడీస్ చేస్తే ఏం జరుగుతుంది అని. సో పర్సనలైజ్డ్ కేర్ అనేది ఉండాలండి. ఎవరైనా కూడా మనం ఒక వ్యక్తికి ఇచ్చాము అంటే ఇచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ హిస్టరీని చూసుకోవాలి. అదేవిధంగా మనది ఏదైతే న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్ ఉందో అది ఇచ్చిన తర్వాత వారు ఎలా ఉన్నారు, వారి లైఫ్ స్టైల్ ఏంటి కొంచెం గమనిస్తూ ఉండాలి. మన ప్రోడక్ట్ వేసుకుంటాడు, నైట్ నిద్రపోడు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, రిజల్ట్స్ రావు మీకు. ఎందుకంటే నేను 3 to 4 hours నిద్రపోతాను. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్? సో 7 hours తగ్గనే తగ్గకూడదు, 8 hours ఉంటే వెల్ అండ్ గుడ్. సో అందువల్ల మనం ఏం చేయాలి? ఎవరికి మనం ఇచ్చినా ఖచ్చితంగా ఆ వ్యక్తి మంచి నిద్ర అనేది ఉండాలి. తర్వాత చెడు అలవాట్లు, మందు, ఇవన్నీ తీసుకునే వాళ్ళలో లేట్ అయిపోతుంది రిజల్ట్ రాదని నేను అన్నాను, బట్ టైం టేకింగ్. కాబట్టి దయచేసి మీరు అందరూ వారికి ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ చెప్పండి. సో నువ్వు తాగితే నేను అనద్దు, డైరెక్ట్ గా లేట్ అవుతుంది అని చెప్పండి. కాబట్టి దయచేసి తగ్గించమనండి. రోజు తాగేవాడు ఉంటాడు, రోజు తాగద్దురా నాయన, నెలలో 1 రోజు 2 రోజుల్లో తీసుకో, మీ ఆరోగ్యం బాగుపడేంత వరకు, ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పండి. ఓకేనండి? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లెట్ మీ గివ్ ఎ మినిట్. సో మీరు పర్సనలైజ్డ్ కేర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రోగ్రెస్ ట్రాకింగ్ నేను ఇందాక చెప్పాను. మెయింటైన్ ఏ రికార్డ్ ఆఫ్ అవర్ క్లయింట్. మీరు ఎల్ఐకో పొల్లైకో ఇస్తే ఒక రికార్డు, మనం ఇంటర్మీడియట్ లో రికార్డ్ బుక్స్ రాసిన అంటారు సైన్స్ వాళ్ళు అయితే. సో ఏదైనా ఒక బుక్, మంచి బుక్ పెట్టి అందులో ప్రోగ్రెస్ ని ట్రాక్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ డే ఎల్ఐకి ఇచ్చాం, ఎల్ఐ వెయిట్ 85 kgs, వారి యొక్క షుగర్ లెవెల్స్ ఇంత, బీపీ ఇంత, డైజెషన్ సిస్టమ్ బాగుందా లేదా అని అడుగుతాం. అదేంటి అనేది రాసుకోవాలి. ఇట్లా వివరాలన్నీ వారు ఏమి కంప్లైంట్స్ చెప్పారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఫైల్స్ ఉన్నాయి, ఒకే వ్యక్తికి 3-4 ఉంటాయి, అది మీరు అడగాలి. ఇంకేమున్నాయి ఏంటి అన్ని రాసుకున్న తర్వాత మనం ట్రాక్ చేయడం మొదలెట్టాం. సో ఎప్పుడైతే ఇలా చేస్తామో ఇట్ మోటివేట్స్ యువర్ క్లయింట్. సో విజిబుల్ చేంజెస్ ఏమేమి వచ్చినాయి అనేది మీకు తెలుస్తుంది. అది తెలిస్తేనే కదా మనం నలుగురికి గైడ్ చేయగలుగుతాం. మీకే అవగాహన లేనప్పుడు మీ డౌన్ లైన్ ఎలా చేస్తాడు? చేయలేడు. ఇది ఆశామాషిగా చేసే పని కాదు, చాలా ప్రొఫెషనల్ గా చేయాల్సినటువంటి పని. సో మీరు ఏం చదువుకోకపోయినా వాళ్ళ రిపోర్ట్లో ఒక ఫైల్లో పెట్టుకోండి, ఒక ఫైల్ చేసుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. రైట్? మీ తెలుగులో అనుకుంటే తెలుగులో రాసుకోండి, తప్పేం లేదు. ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ఇష్యూస్. సో మీరు కంపేర్ చేయాలి రికార్డ్స్, ఏమేమి ఇంతకు ముందు ఏముంది, ఇప్పుడేముంది. అదేవిధంగా వారు ఏమైనా తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులతో ఉన్నారు, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ దీనిలో చేస్తాం. ఇవన్నీ మనకు తెలుస్తుంది, ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు.
ఇతని యొక్క బాడీ ఒక క్యాప్సూల్కి రెస్పాండ్ అవుతుందా, రెండింటికి రెస్పాండ్ అవుతుందా, మూడింటికి లేకపోతే 5, 6 అనేది తెలుస్తుంది. సో కాబట్టి దయచేసి మీరు కంపల్సరీగా ప్రొఫెషనల్ క్రెడిబిలిటీని పెంచుకోండి. ట్రాకింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు క్లయింట్ రికార్డ్స్ మెయింటైన్ చేస్తారో ఈజీగా ఉంటుంది, మీ బిజినెస్ అనేది 10 times పెరుగుతుంది. మీరు ఏదైతే చేస్తున్నారో అదే ఫాలో అప్ మీ క్లయింట్, మీ యొక్క డౌన్ లైన్కి నేర్పించాలి. మీ డౌన్ లైన్కి తెలియదు కాబట్టి అతను ఇచ్చిన 10 సేల్స్కి మీరు మాట్లాడాలి కాన్ఫిడెన్స్లో పెట్టి. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్? అలా చెయ్యకపోతే మీకు 10 రెఫరెన్స్లు రావు. ఎవరైతే సర్వీస్ ఇస్తా ఉన్నారో వాళ్ళకి సేల్స్ పెరుగుతా ఉన్నాయి. లీడ్స్ వాళ్ళే ఇస్తారు. క్లయింటే పలానా ఆయనకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనాయి రా ఇద్దురా అని చెప్పి ఎక్కడైనా ఏదైనా దాచిపెడతారేమో కానండి, ఒక హెల్త్ బాగా అయినప్పుడు మాత్రం మనిషి ఆగడు సార్. వాడు నలుగురికి చెప్తాడు. అలా చెప్పాలంటే మీ పట్ల వాడికి మంచి అభిప్రాయం ఉండాలి కదా. వాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు సరిగ్గా చూడట్లేదు. ఎవడు బిజీ వాడికి అయిపోయింది. ఈ టైంలో మీరు మాట్లాడితే చాలు అవతల వ్యక్తులు హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యా నా కోసం ఇంత కేర్ తీసుకుంటున్నాడే అని. ఎందుకంటే భార్య కోసం తీసుకునే టైం కూడా లేదు ఇవాళ. ఆ పర్సనలైజ్డ్ కేర్ ని మీరు కొట్టాలి. అయితే డోసేజ్ ఎట్లా ఇవ్వాలి? చాలా మందికి ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. మన అందరికి ఒకే ప్రోటోకాల్ చెప్తాం. ఏంటది? మొట్టమొదటి 3 రోజులు ఉదయం 1, సాయంత్రం 1, అంటే రాత్రి. సో ఉదయం 1, సాయంత్రం 1 ఎవరికి ఇచ్చినా సరే ఇది స్టాండర్డ్ అన్నమాట. సో దాన్ని ఎలా చేయమన్నాం? ఇంతకు ముందేమో క్యాప్సూల్ రూపంలో మింగేయమన్నాం. ఎవరికైతే పెరాలసిస్ పేషెంట్ ఉంటే మింగేని వాళ్ళు పాపం తీసి నోట్లో వేసుకొని ఇవన్నీ చేయలేదు. సో కాబట్టి అటువంటి వాళ్ళని మింగేసేని పర్వాలేదు. ఓపిక ఉంటే వాళ్ళ కూడా వాళ్ళ వైఫ్ ఎవరో అయితే కేర్ టేకర్ ఉన్నారో వాడికి చెప్పి క్యాప్సూల్ ఓపెన్ చేయమని నీళ్ళల్లో మామూలు గ్లాస్ ఆఫ్ వాటర్ తాగుతాం కదా, అందులో క్యాప్సూల్ ఓపెన్ చేసి పొడిని అందులో వేయాలి. బాగా అలాగే తిప్పి కూర్చొని సీట్లో ఎక్కడైనా నింపాదిగా కూర్చొని టీ తాగినట్టు, టీనో కాఫీనో తాగుతారు కదా, సిప్ బై సిప్ తాగమని చెప్పాలి. ఎందుకు? దానివల్ల వారికి మంచి జరుగుతుంది. జనరల్ గా ఏంటంటే ఇది బాడీలో పోయి పనిచేయడం మొదలెట్టినప్పుడు కాస్త వేడి అని అనిపిస్తుంది. అందుకని ఈ వాటర్ లో కలిపి తాగడం వల్ల అది కూడా ఉండదు. 90% పీపుల్ అలా వేడని చెప్పరు. 10 మంది నాకు వేడైనట్టు అనిపిస్తుంది అంటారు. అది క్లెన్జింగ్ స్టార్ట్ అయిందయ్యా అని చెప్పాలి. అయితే మరీ నాకు వేడెక్కువ అని వాళ్ళంటే అంటే 2 స్టార్ట్ చేసినప్పుడు చెప్తారు. 1 అప్పుడు ఎవరు పెద్దగా అయితే అంటారు. 2 స్టార్ట్ చేసినప్పుడు నాకు లైట్ గా వేడి ఉంది అని కానీ వాళ్ళంటే వాళ్ళని మజ్జిగ తాగమనండి, లేదా కొబ్బరి నీళ్ళు తాగమనండి. రైట్? సో అలా చేయమనాలి. ఫస్ట్ 3 days ఉదయం 1, సాయంత్రం 1 దేనిలో కలుపుకోవాలి? గ్లాస్ ఆఫ్ వాటర్. రైట్? నెక్స్ట్, ఏజెంట్ మస్ట్, మీరేం చేయాలంటే ప్రతి ఏజెంట్ కూడా మీరు ఇచ్చినటువంటి క్లయింట్ తో తప్పనిసరిగా మీరు మాట్లాడాలి. ఒకటి వేసుకుంటున్నారు అంటే కనీసం మీరు ఏదో అప్పుడు జరుగుతుందని కదా, ఏంటి సార్ వేసుకుంటున్నారా లేదా అని ఒకసారి మీరు మాట్లాడాలి. ఫస్ట్ డే తర్వాత సెకండ్ డే రోజు వేసుకున్నారా లేదా అంటే, థర్డ్ డే కూడా. తర్వాత వాళ్ళు వేసుకునేటటువంటి మందుల్ని ఆపమని మాత్రం చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, మనది వేసుకోమన్నాం, వాళ్ళని ఆపమని చెప్పకూడదు. వాళ్ళ దాంతో పాటు మనది కూడా వేసుకోవాలి. అయితే ఎక్కడ వాళ్ళకి తగ్గించాలా అనేది నేను చెప్తాను. ఏజెంట్ మస్ట్ టాక్ టు ద క్లయింట్. వారి యొక్క హెల్త్ స్టేటస్ గురించి మీరు తెలుసుకోవాలి, మాట్లాడాలి. సో 3 రోజుల తర్వాత 4వ రోజు ఉదయం 2, సాయంత్రం 2, ఉదయం 2, సాయంత్రం 2. ఇది స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేయండి. ఉదయం 2,
సాయంత్రం 2. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏజెంట్ మస్ట్ టాక్ టు ద క్లయింట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు చెప్పాలి వాళ్ళు. అంతకుమించి అంత పని లేకపోతే ఎట్లా? డాక్టర్లే ఎంబీబీఎస్‌లు, ఎండీలు చేసినోళ్ళే 300, 500కో క్లయింట్ వచ్చినటువంటి క్లయింట్‌తో, పేషెంట్‌తో మాట్లాడుతున్నారు. మనకు అంత కూడా ఓపిక లేకపోతే కష్టం. వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలి. మనం అతి తక్కువ చదువుకొని ఈ పని చేస్తున్నాం కాబట్టి. ఐ మీన్ ఇక్కడ కూడా పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. నేను కాదనను. వాళ్ళు వాళ్ళతో పోల్చినప్పుడు వాళ్ళు హెల్త్ మీదే చదివారు కాబట్టి మనం వాళ్ళు చదవలేదు కాబట్టి మనం మరింత కేర్ తీసుకోవాలి. సో చూడండి, ఈ క్లయింట్‌కి 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7వ రోజు అంటే 3 రోజుల తర్వాత మరో 4 రోజులు అంటే 1 వీక్ వరకు మనకేమవుతుంది? ఉదయం 2, సాయంత్రం 2 క్యాప్సూల్స్ గ్లాస్ ఆఫ్ వాటర్‌లో కలుపుకొని తాగమనాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ 4వ రోజు ఎవరైతే షుగర్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారిని జోబులో ఒక చాక్లెట్ పెట్టుకోమని. ఏం పెట్టుకోవాలి? 1 చాక్లెట్. లేడీస్ అయితే ఇంట్లోనే షుగర్ ఉంటది, ప్రాబ్లం ఉండదు. ఆ 4వ రోజు ఉదయం 2, సాయంత్రం 2 ఇస్తే లో షుగర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకు అంటే ఈ కాలం మీరు భయపడాల్సిన అక్కర్లేదు. షుగర్ పేషెంట్లు మహామేధావులు. వాళ్ళకి లో షుగర్ అనిపిస్తే వెంటనే ఏదో ఒకటి తింటారు. సో మనం చెప్పడం మన బాధ్యత. అయితే ఇక్కడ చూడండి, అతనేమో కొన్ని డ్రగ్స్ ఐ మీన్ టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాడు. అది షుగర్ని తగ్గిస్తుంది, మనం ఇచ్చేది తగ్గిస్తుంది. వీళ్ళు ఎందుకు కేర్లెస్ గా ఉంటారంటే నాకెప్పుడు 200 షుగర్ ఉంటుంది లేదా 300 ఉంటుంది, నాకేడ తగ్గుతుంది లేని కేర్లెస్ గా 2 సప్లిమెంట్ ఇవి మనం ఇచ్చేది జస్ట్ నల్లలం క్యాప్సులే కదా, దీనివల్ల ఏమవుతుంది అని వేసుకుంటాడు. ఏమవుద్ది? వెంటనే దన్నుమని 300 నుంచో 200 నుంచో 100కి వచ్చేస్తుంది. 100కి వస్తే ప్రాబ్లం లేదు. 60కో 40కో వస్తే కొంచెం ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అనీజీ అవుతుంది, చెమటలు పట్టడం, దడ పట్టడం జరుగుతుంది. అందుకని చాక్లెట్ ఒకటి పెట్టుకోమన్నారు. ఓకేనండి? దానివల్ల ఏదేం మునిగిపోయేది లేదు. మనం చెప్పి మానిటర్ చేయాలి. అయ్యా నువ్వు 4వ రోజు 2 తీసుకుంటావు కదా, 2 వేసుకున్న తర్వాత చెక్ చెయ్యి షుగర్ లెవెల్ ఎంత ఉంది. సాయంత్రం చెక్ చెయ్యి, మరుసటి రోజు చెక్ చేస్తే అర్థమైపోద్ది అతనికి ఎంత షుగర్ లెవెల్స్ ఉన్నాయి ర్యాండమ్ అని. ఆ 3 రోజులు చేసాం అనుకోండి, షుగర్ లెవెల్స్ తగ్గకపోతే నో ప్రాబ్లం, ముందుకెళ్ళని. ఆ రకంగా దయచేసి షుగర్ బీపీ ఉన్న వాళ్ళని మాత్రం మానిటర్ చేయండి ఎలా ఉంది. అదే విధంగా మిగతా వాళ్ళని కూడా ఏ విధంగా ఉంది, మోషన్కి వెళ్తున్నారా కరెక్ట్ గా, ఇది. తర్వాత వాటర్ కంపల్సరీగా తీసుకోమని చెప్పండి. రైట్. 7 days తర్వాత మీరు వెయిట్ లాస్ ప్రోడక్ట్ ఇచ్చుంటే వారి బాడీ వెయిట్ ఏంటి అడగండి. అదే విధంగా చూడండి, ఈ 7 days అయిపోయిన తర్వాత అంటే బాడీకి మనం అలవాటు చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? అకార్డింగ్ టు బాడీ వెయిట్ ఆ వ్యక్తికి బరువు ఎంత ఉన్నాడో చూసుకొని బరువుకు తగిన క్యాప్సూల్స్ మనం ఇవ్వాలి. అంటే 60 kgల బరువు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ప్రతి 10 kgలకి ఒక క్యాప్సూల్ చొప్పున మనం ఇవ్వాలి. ఓకేనండి? 1 క్యాప్సూల్ పర్ అంటే 10 kgsకి 1 క్యాప్సూల్. 60 kgలు ఉన్నవాడికి 6 ఇవ్వాలి. సో అది ఎలా వేసుకోవాలి? ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. కొంతమంది ఉంటారు వాళ్ళు లేదండి మేము మధ్యాహ్నం వేసుకోవాలి, ఎందుకంటే క్యాప్సూల్ వేసుకోవాలంటే నామోషి ఉంటుంది కాబట్టి మాకు మధ్యాహ్నం ఆఫీస్లో కుదరదు అంటాడు. అప్పుడు ఉదయం 3, సాయంత్రం 3 వేసుకోవాలి. ఎలా? వాటర్లో చెప్పాను కదా, వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో మీరు మామూలు వాటరే సరిపోతుంది, ఈ యొక్క క్యాప్సూల్ పౌడర్ని అందులో వేయాలి. పైన ఉన్నటువంటి ఏదైతే ఆ జెల్టిన్ క్యాప్సూల్ ఏదైతే ఉందో డొప్పలు అంటామా, అవి కూడా వెజిటేబుల్ ఆయిల్, ఫ్రూట్ తో తయారైనటువంటి చైనీస్ గ్రాస్ వెజిటేబుల్ ఆయిల్ తో ఉన్నటువంటి క్యాప్సూల్ అనమాట. అది కూడా హెల్త్ కి మంచిది. దాన్ని మనం ఏవైతే ఈ డొప్పలన్నీ ఒక డబ్బాలోనో దేనిలోనో పెట్టుకొని 10 రోజులకు ఒకసారి ఆ యొక్క క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. చక్కగా ఫేస్ అనేది మంచి గ్లో వస్తుంది. సో అలా చేసుకోమని చెప్పండి.
ఓకే. అసలు అది కూడా లేదు, గ్లాస్ లోనే వేసి తిప్పుతానంటే 2 మినిట్స్ తిప్పితే అది కూడా కరిగిపోతుంది. ఆస్క్ ద క్లయింట్ టు బి హైడ్రేటెడ్. నేను ఇందాకే చెప్పాను. వాటర్ సరిగ్గా తాగరండి. చాలా మంది ఇది తీసుకుంటుంటారు. అది బాడీ అంతా క్లీన్ చేయాలంటే ఏముండాలి? తగినన్ని నీళ్లు ఉండాలి. వాటర్ ఇవ్వలేదనుకోండి, మోషన్ టైట్ అయిపోతుంది. సో దయచేసి ప్రతి ఒక్కరిని నాట్ లెస్ దాన్ 3 లీటర్స్. ఇప్పుడు కొంచెం వాతావరణం ఏంది, వింటర్ సీజన్ లో ఉన్నాం కాబట్టి కొంచెంగా వెచ్చదనం ఎక్కువ, వాటర్ ఎక్కువ తాగాలన్న ఇబ్బంది ఉంటది. తక్కువ వాటర్ కాబట్టి మినిమం 3 లీటర్లు కంపల్సరీ తాగాలని చెప్పండి. ఇప్పుడు కూడా నీళ్లు తాగిస్తది. VR4 తీసుకుంటే అది ఎంత తోడైనా వాటర్ తాగాల్సిందే. తగినంత వాటర్ ఇవ్వకపోతే మంచిది కాదు. 9 నుంచి 12 గ్లాసుల ఆఫ్ వాటర్ ని కంపల్సరీ ఇవ్వాలి. అదర్వైజ్ మోషన్ టైట్ అవుతుంది. ప్రపంచాన్ని జయించలేడు. సో రేర్ ఛాలెంజెస్ ఏంటి? మనకి ఎప్పుడో ఒక 1000 మందిలో ఒకడికి అరుదుగా కనబడేటటువంటి చిన్న చిన్న అవి ప్రాబ్లమ్స్ కాదు, కానీ వాటిని ఏమనొచ్చు అంటే మనము వి కెన్ కాల్ ఇట్ యాజ్ పాజిటివ్ రియాక్షన్ అని చెప్పొచ్చు. బాడీ మీద పాజిటివ్ రియాక్షన్స్ జరుగుతాయి. అవేంటివంటే వీటి క్యాప్సూల్స్ ఒకటి వేసుకున్నప్పుడు ప్రాబ్లం ఉండదు. 2 వేసుకున్నప్పుడు వారి చర్మం మీద ర్యాషెస్ వస్తాయి. ఎర్రగా గీతలు కనబడతాయి. ఈ ర్యాషెస్ చూసి భయపడతారు. ఎవరు 1000 మందిలో ఒకరు. ఎవరికి వస్తుంది అలా? ఎవరికైతే బ్లడ్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుందో, టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయో, ఆ టాక్సిన్స్ ఎక్కువ ఉన్నవాడు, ఇన్ఫెక్షన్స్ ఉన్నవాడు, ఈ టాక్సిన్స్ అంతా ఎట్లా పోవాలి? ఒకటి మలమూత్రాదుల ద్వారా, స్వేద గ్రంథుల ద్వారా వెళ్ళాలి. అలా కాని పక్షంలో ఎలా వెళ్తుంది? చర్మం అనేది అతిపెద్ద ఆర్గాన్ మన బాడీలో, మీ అందరికీ తెలుసు. ఈ చర్మం ద్వారా బయటకు వచ్చేస్తుంది. మనం క్యాప్సూల్స్ చేయడం వల్ల తొందరగా బాడీలో నుంచి ఏదైతే వేస్ట్ ఉందో అదంతా కూడా చర్మం ద్వారా బయటకు వచ్చి ర్యాషెస్ అవుతాయి. మన క్లయింట్ భయపడిపోతాడు. అయ్యో నాకు ఇది వేసుకుంటే ఏమైంది, బాడీ మీద ర్యాషెస్ వచ్చేసినాయి, ఇదేంద్ర బాబు అని చెప్పి భయపడతాడు. ఎప్పుడూ లేనిది ఇది వేసుకోవడం వల్ల వచ్చింది. ఎంతమంది? 1000 మందిలో ఒకడికేనండి ఇట్లా, రైట్? అప్పుడు మనం ఏం చేయాలి? మీరు టచ్ లో ఉన్నారనుకోండి, మొదటి రోజే చెప్తాడు, 4th డేనో 5th డేనో చెప్తాడు, ఏమండి నాకు చర్మం మీద ర్యాషెస్, ఏమండి ఎలా ఉంది ఏంటి అని అడగాలి. అంతేగాని మీకు ఇది ఉందా అది ఉందా అని మీరే అడగద్దు. అప్పుడు ఆయన చెప్తాడు, అవును నా బాడీ మీద ర్యాషెస్ వస్తున్నాయని. ర్యాషెస్ వస్తున్నాయంటే దాని అర్థమేమి? వాళ్ళ బాడీలో బ్లడ్ లో ఎక్కువగా టాక్సిన్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఉంది, అందువల్లే బయటకు వస్తూ ఉంటుంది చర్మం అనే ఆర్గాన్ ద్వారా. చర్మం అతిపెద్ద ఆర్గాన్ కాబట్టి చర్మం మీద కనపడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలా? సో అలానే వదిలితే ఎక్కువగా అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యాప్సూల్ తగ్గిస్తాం, స్లోగా డిటాక్సిఫికేషన్ జరిగేటట్టుగా. ఒక 1 వీక్ లో మొత్తం ఆ ర్యాషెస్ అన్ని వెళ్ళిపోతాయి. ఇది పక్కా అండి. కాబట్టి ఎవరికి అనుమానం అక్కర్లేదు, భయపడాల్సిన అక్కర్లేదు. ఇది మీరు అడ్రస్ చేయలేదు అనుకోండి, వాడు ప్రోడక్ట్ ని తీసి పక్కన పడేస్తాడు. ఇది వేసుకుంటే చాలు, నేను మంచిగా ఉండేవాడిని, నా చర్మం మీద ఎట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. మానిటర్ చేయాల్సిన బాధ్యత మీది కదా. అతనికి మీరు మాట్లాడలేదు అనుకోండి, అతను జరిగిన పరిస్థితి మీకు చెప్పడు, ఇదో వేస్ట్ ప్రోడక్ట్ అనుకొని అక్కడ పక్కన పడేస్తాడు. మనం ఉన్నదే ఒకదానికి వేసుకుంటే ఇంకోటి వచ్చింది అనుకోండి, మీరు మాట్లాడి అతనికి క్యాప్సూల్స్ తగ్గిచ్చేసేయాలి, ఒకటి ఇవ్వాలి, మళ్ళీ ఒక 4-5 రోజులు కూడా. అప్పుడేంటి, స్లోగా డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం పెంచుకోవచ్చు. 1 వీక్ లో పోతాయండి, డ్యామ్ షూర్ పోతుంది. ఎందుకంటే మనం చూసాం కాబట్టి 1000 మంది. సో ఇవన్నీ ర్యాషెస్ అనేది ఆటోమేటిక్ పోతాయి. ఎప్పుడు మీరు క్యాప్సూల్స్ తగ్గిస్తే 1 వీక్ లో ఆ జరిగేటటువంటి ఉధృతంగా డీటాక్సిఫికేషన్ జరగకుండా స్లోగా కొద్దిగా జరగడం వల్ల అవన్నీ ర్యాషెస్ పోతాయి. మళ్ళీ తర్వాత మీరు పెంచుకోవచ్చు. తర్వాత ఇంకోటి, ఎవరైతే యూరిక్ యాసిడ్ ఉన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఇది క్యాప్సూల్స్ పెట్టదు. ఎక్కువ పెంచామనుకో, నేను అందరికి ఒకే స్టాండర్డ్ ప్రోటోకాల్ చెప్పాను. మీరు యూరిక్ యాసిడ్ ఉన్నటువంటి వాళ్ళు, రుమటాడో ఆర్థరైటిస్ ఉన్నటువంటి వాళ్ళు ఒకేసారి 2
6 పెంచామనుకోండి తట్టుకోలేరు వాళ్ళు నొప్పులకి. వాళ్ళ బాడీలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ మొత్తం పోయేంత వరకు మనం క్యాప్సూల్స్ పెంచితే బాడీ తట్టుకోలేదు. కాబట్టి మనం ఏం చేయాలా? కొంచెం వాళ్ళకి స్లోగా ఇయ్యాలి. ఒకటి ఇచ్చాము. 3 రోజుల తర్వాత 3 పూటలు 3 ఒకట్లు ఇయ్యాలి. అట్లా ఒక 1 వీక్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వీక్ లో 2 పెంచినప్పుడు మీకు ఎలా ఉంది అని మనం అడగాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో విపరీతమైన లావు ఉన్నటువంటి వ్యక్తిలో కూడా అతనికి తెలీదు తన బాడీలో యూరిక్ యాసిడ్ ఉందని. అది లైట్ గా ఉంటుంది, పట్టించుకోండు. అటువంటి వ్యక్తులు కూడా పడుకోబెడతాది మన ప్రోడక్ట్. 2 రోజులు మొత్తం బాడీ అంతా పెయిన్స్ వచ్చి బెడ్ మీద పడుకుంటాడు. ఎందుకంటే వాడి బాడీలో వర్క్ చేస్తా ఉంది కాబట్టి పాజిటివ్ రియాక్షన్స్ ఇవన్నీ. మీరు మాట్లాడకపోతే పక్కన పెట్టారు. 2 రోజులు ఒళ్ళంతా పెయిన్స్ వచ్చి పడుకుంటాడు. కొంతమందిలో ఒకరికి జ్వరం అనేది వస్తుంది. మీకు తెలుసు, ఒక ఇంజెక్షన్స్ ఎప్పుడైనా వ్యాక్సిన్ వేపిస్తే మన పిల్లలకి అది బాగా పనిచేసింది అంటే ఏం జరిగినట్టు? కంపల్సరీ ఫీవర్ రావాలని చెప్తారు. సో ఇక్కడ కూడా అంతే. మీరే చెప్పొద్దు ముందే జ్వరం వచ్చేస్తుంది, మీకు నొప్పులు వచ్చేస్తాయి. వద్దు, వాళ్ళతో మాట్లాడండి. అప్పుడు చెప్పండి. ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ముందుగానే వాళ్ళల్లో మీకు జ్వరం రావచ్చు. కొంతమంది ఉన్నారు మీకు జ్వరం రావచ్చు, రాకపోవచ్చు. ముఖ్యంగా మా కడప శివ చేసే పని ఇన్స్ట్రక్షన్స్ అన్ని పంపించేస్తాడు. అంటే మళ్ళీ వీళ్ళు ఫోన్ కొడతారు. మనోడేమో పాపం రాత్రి అంతా సాఫ్ట్వేర్ డ్యూటీ చేసుకొని పొద్దున్న లేచి 10-11 లేస్తాడు కాబట్టి ఈలోపు కాల్స్ వస్తాయని తెలివిగా ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ రాసేస్తాడు. ఏమని? జ్వరం రావచ్చు, రాకపోవచ్చు. మీలో ఎవరికైనా చర్మం మీద ర్యాషెస్ కనపడితే భయపడాల్సిన అక్కర్లేదు, అవి 1 వీక్ తర్వాత పోతాయి అని మొత్తం తెలుగులో టైప్ చేసి చక్కగా పంపించేస్తాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు అంటే మీరు ముందుగానే ఎందుకు వాళ్ళని అనవసరంగా, ఇప్పుడు ఎవరో 100 మందిలో ఒకడికి అలా జరుగుతుందని మొత్తం